హలో, నేను ప్రేమించేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ అండ్ నమస్కారం ఫ్రమ్ వివల్స్ రాజు రాణి అండ్ జగపతి. ఇవాళ ఇంకో సూపర్ ప్రోగ్రామ్ అండి. మన జాతకం ఏంటో చెప్పడానికి ఒక అస్ట్రాలజరు, నాతో నటించిన ఆర్టిస్టులు, చైల్డ్ ఆర్టిస్టులు, ఫుల్ సక్సెస్ఫుల్గా ఉన్న ఎవ్రీబడి ఈజ్ హియర్ విత్ పాజిటివ్ ఎనర్జీ. ఈ పాజిటివ్ ఎనర్జీతో లెట్స్ మేక్ టుడేస్ ప్రోగ్రామ్ అనదర్ సక్సెస్. ప్రతి వారం మీరు సక్సెస్ చేస్తూనే వచ్చారు, అలాగే ఈ వారం కూడా ఐఎమ్ షూర్ యూ విల్ డూ ఇట్. లవ్ యూ ఆల్ ఫ్రమ్ వివల్స్ రాజు రాణి జగపతి. లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఫస్ట్ కపుల్ చాలా ఇంట్రెస్టింగ్ కపుల్. ఒక రకంగా చెప్పాలంటే మన జాతకం చెప్పే కపుల్, వేణుస్వామి అండ్ శ్రీవాణి. ప్లీజ్ వెల్కమ్. హలో. సో మీరు అస్ట్రాలజీ? ఆస్ట్రోసైకాలజిస్ట్. ఆస్ట్రోసైకాలజీ అంటే? ఆస్ట్రోసైకాలజీ అంటే మామూలుగా భార్యాభర్తలు ఎవరన్నా జాతకం బాగాలేకుండా డైవర్స్ వరకు వెళ్ళిన వాళ్ళు, కలిసి ఉండొద్దు అనుకునే వాళ్ళకి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడము, వ్యాపారస్తులకి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి మ్యాక్సిమం 99.9% వాళ్ళని డైవర్స్ వరకు వెళ్ళకుండా ఓకే చేసి ఇంటికి పంపించేటట్టు. అంటే త్రూ అస్ట్రాలజీ? త్రూ ఆస్ట్రాలజీ. వెరీ ఇంట్రెస్టింగ్. మీరండి? హియర్ అన్ యాంకర్. What sort of programs you anchor అండి? మూవీ ప్రోగ్రామ్స్ ఆర్? లేదండి, అన్ని విమెన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్. అన్ని హౌస్ వైఫ్స్ ది వంటలు, లైక్ ట్రెడిషనల్ గా విమెన్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని. ఓకే, we'll have a lot of interesting talk. Thank you very much. Nice meeting you. Please. Okay, let's welcome Vijay Kumar and Lirisha onto the stage. Please come over. Hello. బాగున్నారా? హాయ్ అండి. హాయ్ సార్. నైస్ మీటింగ్ యూ. మీరేం చేస్తుంటారు? ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్. Lecturer. You're an artist, I know. What else do you do? ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేయట్లేదు సార్. ఏం చేయట్లేదు? లేదు. How many years పెళ్ళయి? 3 years అయింది. 3 years అయింది. మీరు షో చూసారా? ఇద్దరు చూసారా? ఓకే, ఎలా ఉంది మీకు? చాలా బాగుంది. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే మీరు నాకు ఫేవరెట్ హీరో. అది మీకు తెలిసి ఇప్పుడు అందరికీ తెలిసింది. ఓకే, సో అందువల్ల మీ షో డెఫినెట్ గా చూస్తాను నేను. థ్యాంక్ యూ. ఓకే అండి, ప్లీజ్ జాయిన్ us. లెట్స్ ఎంజాయ్ ది షో. ఓకే, వెల్కమ్ భాను ప్రకాష్ గారు అండ్ రోజా గారు. ప్లీజ్ కమ్ ఓవర్. రోజా గారు నాకేదో సర్ప్రైజ్ తీసుకొచ్చారంటే, లెట్ మీ సీ వాట్ ఇట్ ఇస్. ఓకే, హాయ్ సార్. హాయ్, నైస్ మీటింగ్ యూ. హాయ్. సో వాట్ డు యు డు అండి? I am working as an analyst in Mahindra Sachem BPO. Okay. What do you mean by analyst? What do you Analyst do? Means it's related to BPO kind of thing. Business process outsourcing. Oh, okay. Whatever the works by operations, we need to take care of that. By through backend. Let it be MIS, Management Information System, or the rostering. You're enjoying your work? Yeah, sure. Or you have any further ambitions? I just need to improve in my career. Okay. In that field only. You're happy with the field? Yeah, basically. I'm happy with the field. మీరేంటండి? నేను 3 సీరియల్స్ చేస్తున్నాను. ఓకే. అది కాకుండా మూవీస్ చేస్తున్నాను. And where's my surprise? మీరే గుర్తుపట్టాలి ఇది ఏ మూవీలో మనం దిగిన ఫోటోనో. This is definitely Kabaddi Kabaddi. Yeah. This is ఎన్నేళ్ల క్రితం? ఇది 7 years బ్యాక్. నేను 10th క్లాస్ చదువుతున్నాను. అప్పుడు మీరు మా ఊరు వచ్చారు రాజోళ్ళు. మీకోసం వచ్చి ఫోటో దిగాను అనమాట. How could you manage ఇంతమంది క్రౌడ్ లో ఫోటో దిగి? నేను మీరు రావట్లేదని ఏడుస్తున్నాను, ఆ ఫోటో ఏడుస్తున్నాను. సో అప్పుడు దిగిన ఫోటో అనమాట. ఇంత బుల్లి పాపా? ఓకే, దిస్ వెరీ ఇంట్రెస్టింగ్. రాజోల్ ఇస్ a nice place and నాకు బాగా ఇష్టం. Oh, thank you. Keep that. I'll take it after another 20 years. Okay. Okay. Sure. Thank you very much and I'll see you. Let's have some fun. Let's welcome Bharat Bhushan and Karuna. Please come over. Hi. I know you. Yeah. How are you? I'm good. ఇప్పుడే చూస్తున్నా నేను కరుణ అంటే I did not know. ఇందాక చూసి తనేనా కాదా అనుకున్నా. జగపతి మూవీ చేశాను. ఫస్ట్ నేను ఇండస్ట్రీలో స్టార్ట్ అయింది మీ మూవీతోనే. ఆహా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. అప్పుడు నేను చెప్పాను కూడా జగపతిలో, సార్ నేను మీ మూవీయే ఫస్ట్ ఎంటర్ అయ్యాను, క్యారెక్టర్ రోల్స్ కూడా మీ మూవీతోనే ఆపేస్తున్నాను కూడా చెప్పాను. జగపతి సినిమాలో సిస్టర్ రోల్ చేశాను, అప్పుడు చెప్పాను అనమాట. I'm an ad film maker. Ad film maker, okay. What sort of ads? Commercial ads generally. And some social oriented sort of things also. Some awareness sort of, it's called, my agency is called Green Ads. So we do some eco-friendly things like Go Green concept, and
లాస్ట్ టైం ఇంకా గణేష్ ఆ టైంలో ఐ వాస్ దేర్ ఫస్ట్ ఓపెనింగ్ అప్పుడు గణేష్ ఫస్ట్ వేసింది నేనే పేపర్ దట్ గ్రీన్ గణేష్. Okay, you were in there. No, I won't. So we missed each other then. Yeah. So we met up now. Yeah. Okay, great. Join us. Thank you. Nice meeting you again after a long time. Yeah. Come. ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు పెళ్లి చేసేసుకుని ఇప్పుడు అమ్మాయితో షో నా సిస్టర్ గా కూడా చేసింది. అందులో మీరు నా పెళ్లి కూడా చేశారు. పెళ్లి చేశాను, సినిమా పెళ్లి చేశానా? జగపతిలో రక్షిత తాలూకా నేను ఉంటాను, నా పెళ్లి మీరు చేపిస్తారు. ఇది క్లైమాక్స్ పెళ్లి. క్లైమాక్స్ పెళ్లి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్. అందరికీ తెలుసు. లెట్స్ స్టార్ట్ ద రౌండ్ ఫ్రమ్ వివెల్స్, రాజు, రాణి అండ్ జగపతి. ద ఫస్ట్ రౌండ్ ఇస్, ఎవరు చెప్తారు? ఎవరికి తెలీదా? సరే నేను చెప్తా. 4 స్తంభాల ఆట. మీకు చాలా పెద్ద బాధ్యత ఉందండి వాళ్ళ. ఎవరు గెలుస్తారో చెప్పండి ఇప్పుడే. అందరి నక్షత్రాలు చేస్తే చెప్పొచ్చండి. నక్షత్రాలు చెప్పండి అందరూ. ఎస్ట్రాలజీ ప్రోగ్రామ్ పెడదాం. ఓకే, రౌండ్ గురించి చెప్తానండి. 4 స్తంభాల ఆట, 4 టాపిక్లు. 4 టాపిక్లు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఒక్కొక్క టాపిక్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేసి ద ప్రైజ్ మనీ ఇస్ 10 lakh rupees. ఓకే, అండ్ బజర్ ఎవరు నొక్కాలో నేను చెప్తాను. బజర్ నొక్కితే అక్కడ వన్ ఆఫ్ ద టాపిక్స్ దగ్గర గ్రీన్ లైట్ ఆగుతుంది. ఆ టాపిక్ మీద 5 క్వశ్చన్స్ అడుగుతాను. ఇందా చెప్పినట్టు 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే 10 lakhs. ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయకపోయినా ఒక్కొక్క 0 కట్ అవుతాం. సో 10, 1, 10,000, 10 rupees కూడా వచ్చేస్తుంది. సో వాచ్ అవుట్. అండ్ 4 టాపిక్ల జనరల్ నాలెడ్జ్, పాలిటిక్స్, సినిమా అండ్ పురాణాలు. మీ చాయిస్ కాదు, అది కంప్యూటర్ చాయిస్. ఓకే, ప్రైజ్ మనీ విల్ గో. ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకే ప్రైజ్ మనీ వెళ్తుందండి, మిగతా వాళ్ళకి ప్రైజ్ మనీ ఉండదండి. అండ్ ద లీస్ట్ విల్ బి ఎలిమినేటెడ్. వన్ మోర్ స్మాల్ రూల్ ఇస్, ఎవరికైనా టై అయితే ఫిష్ బౌల్ ఉంటుంది. టేక్ ఎ జాక్ పాట్. ఎవరి పేరు వస్తే వాళ్ళు గెలిచినట్టు ప్రైజ్ మనీ. ఓకే, ఆర్ వి రెడీ? yes. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ y'all only. మీరే స్టార్ట్ చేయండి. బజర్. రాజకీయాలు ఎంతవరకు వచ్చండి మీకు? రాజకీయాలు ప్రజెంట్ రాజకీయాలు అయితే కమాండింగ్ ఉందండి. విల్ స్టార్ట్. సార్, ఫస్ట్ క్వశ్చన్, 10 lakh rupees. కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? యడ్యూరప్ప. రైట్ ఆన్సర్. మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి ఎవరి భార్య? రబ్రీ దేవి. లాలూ ప్రసాద్ యాదవ్. రైట్ ఆన్సర్. 10 lakhs. ఎస్ఆర్సి అంటే ఏమిటి? ఇది కూడా చెప్పేస్తే 10 lakhs గ్యారంటీ అండి. సెకండ్ రిజల్యూషన్ కమిటీ. ఒకసారి ఆలోచించుకుని చెప్పండి, పర్వాలేదు. సెకండ్ ఎస్ఆర్సి. అదే ఎస్ఆర్సి అంటే ఏమిటి? యూ కెన్ థింక్ దిస్ టైమ్. బీ క్లియర్. యు ఆర్ వెరీ క్లోజ్. మీరు హెల్ప్ చేయొచ్చు కొంచెం పాపం. స్టేట్ రిఫర్మేషన్ కమిటీ. స్వీట్ స్మైల్ మాత్రం ఇచ్చేసి చూస్తున్నారు. స్టేట్ రిఫర్మేషన్ కమిటీ. సారీ అండి, రాంగ్ ఆన్సర్. స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిటీ. జస్ట్ మిస్. మరి స్టిల్ డిజర్వ్ ఇట్ అని తప్పదు, మరి ఏం చేస్తాం. 0 కట్ అయింది. 1 lakh. ఫోర్త్ క్వశ్చన్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఏ నగరంలో ఉంది? ఏలూరు. రైట్ ఆన్సర్. సూపర్. 1 lakh. ప్రెసెంట్ సెంట్రల్ రైల్వే మినిస్టర్ ఎవరు? పాలిటిక్స్ లో ఇంతకంటే ఈజీ క్వశ్చన్స్ ఉండవు. ఇది జస్ట్ టెన్షన్ వల్ల డిలే అవుతుంది, లేకపోతే హీ నోస్. నితీష్ కుమార్. థింక్ అబౌట్, టెల్ మీ. బడ్జెట్ కూడా వచ్చింది, రైల్వే బడ్జెట్. ప్రెసెంట్ సెంట్రల్ రైల్వే మినిస్టర్ ఎవరు? వెరీ సింపుల్. మాయావతి. సారీ, రాంగ్ ఆన్సర్. ఎనీబడి? మమతా బెనర్జీ. మమతా బెనర్జీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎనీవే, కంగ్రాట్స్ అండి. 10,000 rupees. ఓకే, మీరు స్టార్ట్ చేయండి. బజర్. సినిమా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, 10 lakh rupees. ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఏ పాపులర్ డైలాగ్ ఏ సినిమా? ఈ పాపులర్ డైలాగ్ ఏ సినిమాలో? అది ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో.
అది ఇప్పుడు చెప్పు. ఘరానమ్మ గుడి. రైట్ ఆన్సర్. సూపర్. 10 lakhs is still yours. పరేష్ రావల్ ని తెలుగులో తెరకి పరిచయం చేసిన డైరెక్టర్ ఎవరు? పరేష్ రావల్. పరేష్ రావల్ తెలుసు కదా? ఎక్కువ మందిని పరిచయం చేస్తూ ఉంటాడు ఆ డైరెక్టర్, చాలా పెద్ద డైరెక్టర్. ఆలోచించుకుని చెప్పండి, తొందరపడద్దు. రామ్ గోపాల్ వర్మ గారు. That's the right answer. నాగార్జున తొలి సినిమా ఏది? మజ్ను. మీరు తొందరపడద్దు ప్లీజ్. విక్రమ్ సార్. రైట్ ఆన్సర్. క్యాన్సిల్ చేసేవాడిని 0 నేను. 10 lakh rupees. 2 more questions. బాలకృష్ణ దాసరి గారు కాంబినేషన్ లో వస్తున్న తొలి సినిమా ఏది? ఇప్పుడు రాబోయే సినిమా దాసరి గారిది, బాలకృష్ణ ఇప్పుడు వస్తుంది. విజేంద్ర వర్మ. కాదు. రాబోయే సినిమా. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. వస్తున్న సినిమా. ఇంకా దీనికి హింట్స్ ఇవ్వకూడదు, టూ మచ్ అయిపోతాయి హింట్స్. ఎన్ని క్లూస్? 10 లక్షలు అండి, అట్ట పట్టుకుపోదామనే. ఆయన ఎందుకున్నారు అక్కడ? One, two, say something fast. విజేంద్ర వర్మ. Sorry, wrong answer, amma. పరమవీర. The right answer is పరమవీర చక్ర. నిజం సినిమాలో విలన్ గా నటించింది ఎవరు? గోపిచంద్. Right answer. 1 lakh. ప్రస్తుతానికి వాళ్ళు గెలుస్తున్నారండి, ఇంకో ఇద్దరు ఉన్నారు. You start now. General knowledge. Confident, huh? కొంచెం. Super. First question is very simple. Grand Master ఈ హోదాన్ని ఏ ఆటగాళ్లకు ఇస్తారు? ఈ హోదాన్ని ఏ ఆటగాళ్ళకి ఇస్తారు? గ్రాండ్ మాస్టర్. చెస్ ప్లేయర్స్. రైట్ ఆన్సర్. విజిల్ వేయగలిగే జీవి ఏది? ఆ జీవి విజిల్ వేయగలదు. విజిల్ వేయటం వచ్చా? ఇలా మామూలుగా. ఏ ఒకసారి అబ్బా, అదేదో సైట్ కొట్టినట్టుంది. మీరేంటి ఒకసారి? అసలు రాదా? ఇది కూడా రాదా? బెస్ట్. వాటర్లో ఉంటుంది. టైం అయిపోతుందండి. సే సంథింగ్ ఫాస్ట్. సారీ, రాంగ్ ఆన్సర్ అండి. అది కాదు, కప్ అంటారా? ఏంటి కప్? వాట్ ఇస్ రాంగ్? ఏ సిస్టర్, ఏంటది కప్ ఏంటి? The right answer is dolphin. Dolphin is the most intelligent animal, probably more than a human being. Okay. So, అది విజిల్ కూడా వేయగలదు, ముద్దు కూడా పెట్టగలదు. యూ సీన్ దోస్ టీవీస్ అండ్ ఆల్ దట్. Okay. 1 lakh వచ్చారండి. గౌతమ బుద్ధుడి తండ్రి ఎవరు? గౌతమ బుద్ధుడి తండ్రి. కూల్ గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఫేస్ చూస్తుంటే కాలేజ్కి వెళ్ళినట్టే ఉంది, స్కూల్కి వెళ్ళినట్టే ఉంది. I don't know. Sorry అండి, రాంగ్ ఆన్సర్. టైమ్ అప్. ద రైట్ ఆన్సర్ ఇస్ సుధోధనుడు. ఇట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్. ఓకే, కంప్యూటర్ డేటా స్టోరేజ్లో జీబీలలో చెప్తారు కదా, జీబీ అంటే ఏంటి? 1 GB, 2 GB. గిగాబైట్. రైట్ ఆన్సర్. వావ్, 10,000 వచ్చేసారా ఆల్రెడీ? అయ్యో. మన రాష్ట్రంలో పోలీస్ సర్వీసులకు టోల్ ఫ్రీ నంబర్ ఏమిటి? 100. రైట్ ఆన్సర్. 10,000 rupees. మీకు చాయిస్ లేదు, ఒకటే మిగిలింది, పురాణాలు. గో బ్యాక్ టు హిస్టరీ నో. ఒకసారి అలా వెళ్ళిపోండి వెనక్కి. ద ఫస్ట్ క్వశ్చన్, లంబోదరుడు అని ఎవరిని అంటారు? భీముడు. రాంగ్ ఆన్సర్. కొంచెం ఆలోచించు. పక్కన చేయండి, టైం ఇస్తున్నాను, ఆలోచించి చెప్పండి. యూ కెన్ ఆస్కర్ ఆల్సో. ద రైట్ ఆన్సర్ ఇస్ విఘ్నేశ్వరుడు.
కుంభకర్ణుడు ఎవరు సోదరుడు? సింపుల్. రావణాస్. రైట్ ఆన్సర్. బ్రహ్మ సరస్వతి ఉండే లోకాన్ని ఏమని పిలుస్తారు? ఏం లోకం? దాంట్లోనే ఒక లోకం ఎండింగ్ ఫినిషింగ్ లోకం ఎట్టాగా ఉంటుంది, ముందుదేంటి? బ్రహ్మ సరస్వతి ఉండే లోకాన్ని ఏమని పిలుస్తారు? రాంగ్ ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఇస్ సత్యలోకం. ప్రహ్లాదుడు తండ్రి ఎవరు? రైట్ ఆన్సర్. ఓకే, ద లాస్ట్ క్వశ్చన్. రాక్షస సంహారం కోసం శ్రీరామును తను వెంట తీసుకెళ్లిన ఋషి ఎవరు? రాక్షస సంహారం కోసం శ్రీరామును తను వెంట తీసుకెళ్లిన ఋషి ఎవరు? రైట్ ఆన్సర్. 3 10,000. ఏంటి కాంపిటీషన్ మీకు? Who is going to be eliminated? దీంట్లో 1 2 3. Oh, sorry, 1 2 3. Okay, ఈ రౌండ్ విన్నర్స్, 4 స్తంభాల ఆట విన్నర్స్ లిరిషా అండ్ విజయ్ కుమార్. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు లెట్స్ గెట్ ద ఫిష్ బాల్. ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం. గేమ్ ఇస్ గేమ్ అండి, తప్పదు. ఓకే, పేరున్న వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. బికాస్ 3 అయిపోయినాయి కాబట్టి, నార్మల్గా ఒకటైతే దే విల్ స్టే దేర్. 3 అయిపోయినాయి కాబట్టి 1 విల్ బి ఎలిమినేటెడ్. 1 2 3. Brother, don't take my name. Don't take. Dun, dun, dun. I'm really sorry, the eliminated couple, Bhanu Prakash and Roja Bharati. I'm really, really sorry. Julakataka. ఇంత అన్యాయం చేస్తానా? అప్పుడు ఫోటో తీసుకున్నా. ఎనీవే, విల్ ప్లే వన్ లాస్ట్ గేమ్ విత్ యూ ఆల్. 10,000 అన్న తీసుకెళ్ళాలి మీరు. 10,000 ప్లీజ్. 1,000 రూపీస్. ఓకే, ఎనీవే, నాకు తెలుసు మీరు డబ్బుల కోసం రాలేదు, ఫర్ ఫన్ వచ్చారనేది నాకు క్లియర్ గా తెలుసు. కాబట్టి ఫోటో చూపించాలని వచ్చాను. ఫోటో చూపించాలని. ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ. మళ్ళీ సడన్ గా యంగ్ అయిపోయాను నేను. ఈ షో తర్వాత కూడా ఇంకో ఫోటో దిగుదాం. అండ్ ప్లీజ్ సేవ్ ఇట్. ఐ వాంట్ టు సీ ఇట్ ఆఫ్టర్ 10 years. ఓకే ఓకే మా. I'll give you your check for 1,000 rupees. Thank you very much. Thank you. Thanks for coming, man. Sorry, you'll have to leave. No problem. Okay, Bye all bye. the best. Watch out, Bye. watch out, Thank watch out, you. watch out. 1 lakh rupees. 4 స్తంభాలాట. ఫస్ట్ రౌండ్ 1 lakh కొట్టేశారా? 1 lakh కదా సార్. 1 lakh కదా సార్. ఓకే, కంగ్రాట్స్. గుడ్ జాబ్. కంగ్రాట్స్. కంగ్రాట్స్. సో 4 స్తంభాలాట అయిపోయింది. ఇది ఖాళీ అయిపోయింది. నాకు చాలా బాధగా ఉంది. ఈ బాధ తీర్చుకోవడానికి ఒక 2 నిమిషాలు గ్యాప్ కావాలి. ఫ్రమ్ వివల్స్, రాజు, రాణి అండ్ జగపతి. వెల్కమ్ బ్యాక్. రాజు, రాణి, జగపతి. Yes. Okay. Thank you. ఓకే, ఇప్పుడు రౌండ్. ఇందాక రౌండ్ 1 లక్ష వాళ్ళు కొట్టేశారు. ఓకే, సంపాదించారు. నేను కొంచెం హెల్ప్ చేశాను. అవును సార్. నాకు కొంచెం అక్కడ. అయ్యో మొత్తం సార్. మొత్తం అంత ఆశ నాకు లేదు. ఈ రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. ఇది అగైన్ ఈజీ రౌండ్, ద మోస్ట్ ఎక్సైటింగ్ రౌండ్. ప్రస్తుతానికి ఒక మధ్యలో మీ ఇద్దరి మధ్యలో నేను దూరతా. ఓకే, కొంచెంసేపే, 5 minutes. ఇద్దరు హార్ట్ బూత్లు అలా కూర్చుని రాజుగారు ఒక దాంట్లో, రాణిగారు ఒక దాంట్లో క్వశ్చన్స్ అడుగుతాం. రౌండ్ పేరు కొంచెం ఇష్టం కొంచెం కష్టం. Who wants to play first? 1 2 3. ఇంకీ పింకీ పాంకీ చేద్దామా? మీరేనా? ఓకే, రండి.
ఓకే, ఇందాక చెప్పడం మర్చిపోయా, ఈ రౌండ్ ప్రైజ్ మనీ ఇస్ 20 lakhs. అండ్ సేమ్ రూల్స్, ఒక్కొక్క రాంగ్ ఆన్సర్కి ఒక 0 కట్ అవుతుంది. అండ్ 1 couple విల్ బి ఎలిమినేటెడ్. ఈక్వల్ మనీ అయితే మళ్ళీ ఫిష్ బౌల్ ఆర్ ఎలిమినేషన్కి ఈక్వల్ వచ్చిన ఫిష్ బౌల్. 5 questions ఉంటాయి. ఇద్దరిని సెపరేట్గా అడుగుతా, మీరు మాట్లాడేది మీకు వినపడదు. సో డోంట్ ట్రై టు ఓవర్ హియర్. ఆడియన్స్ కనపడుతుంది, నాకు వినపడుతుంది. వేణు గారు, మీరు ఫస్ట్ ఎందుకు వెళ్తున్నారు? 1 మీ లక్కీ నెంబరా? కాదండి, ముందు అయిపోతే ఓ పని అయిపోతుంది. ఓకే ఓకే, మీ స్టార్ని బట్టి 5 questions ఎన్ని గెస్ చేస్తారండి వేణు గారు? 2 or 3 సార్. 2 or 3. ఓకే, ఐ థింక్ మోర్. లెట్స్ సీ. ఓకే సార్. 20 lakhs ఫస్ట్ క్వశ్చన్. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మీ శ్రీమతికి సైకిల్ దొక్కటం వచ్చా? వచ్చు. మీరు చెప్పండి శ్రీవాణి గారు. బాగా వచ్చండి. పర్ఫెక్ట్. రైట్ ఆన్సర్. బాగా వచ్చారు. ఇప్పుడు సైకిల్ లోనే వచ్చారా ఇద్దరు? లేదండి, కార్లో వచ్చాను. డబుల్సా? ట్రిపుల్స్. తమ్ముడు కూడా వచ్చాడు. ఓ, తమ్ముడు కూడా ట్రిపుల్స్. ఓకే, శ్రీవాణి గారు, రెగ్యులర్ గా మీరు వాడే కుక్కర్ ఎన్ని లీటర్స్? 3 liters, 5 liters. 5 liters. 5 liters ఫిక్స్ అయిపోయింది. ఓకే, మీరు చెప్పండి వేణు గారు. సార్, రెగ్యులర్ గా మీ ఇంట్లో వాడే కుక్కర్ ఎన్ని లీటర్స్? 5 liters. వినపడిందా మీ ఇద్దరికి? సార్, రైట్ ఆన్సర్. ఇదెలా చెప్పారు? అదే లక్ సార్. 20 lakhs స్టిల్ యోర్స్ అండి. థర్డ్ క్వశ్చన్. మీ శ్రీమతి నుదుటున స్టిక్కర్ పెడతారా, కుంకుమ పెడతారా? మామూలుగా షూట్లో లేనప్పుడైతే కుంకుమ పెడతారండి కంపల్సరీ. రెగ్యులర్ గా అదే కదా? ఎస్, కుంకుమ. ఓకే, మీరు చెప్పండి శ్రీవాణి గారు, రెగ్యులర్ గా వాడేది? తిలకం పెట్టి పైన కుంకుమ పెడతాం. ఓకే, రైట్ ఆన్సర్ అగైన్. 20 lakhs. వాచ్ అవుట్. ఓకే, మీ పిల్లల స్కూల్ బ్యాగ్ ఎన్ని కిలోలు వెయిట్ ఉంటుంది శ్రీవాణి గారు? ఎప్పుడు వెయిట్ రఫ్ గా ఒక 5 kilos ఉండొచ్చేమో. ఓకే, మీరు చెప్పండి వేణు గారు. 8 to 10 సార్. సారీ అండి, రాంగ్ ఆన్సర్. ఐఎమ్ ఆల్సో సారీ బికాస్ ద క్వశ్చన్ ఈస్ కాంప్లికేటెడ్ అండి. మీ గోత్రం ఏంటి? కాశ్యప సార్. మీరు చెప్పండి. కాశీపత. రైట్ ఆన్సర్. 2 lakhs is yours. Wonderful. Okay, please come out. Congrats. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి, ఎలా ఉంది మీ రౌండ్? యా, ఫైన్ ఫైన్. చాలా 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 బాగుంది. అసలు ఈ ప్రోగ్రామ్ లో మేము ఇంట్రెస్టింగ్ గా చూసేది ఈ రౌండ్, నెక్స్ట్ రౌండ్. ఓకే, అసలు క్వశ్చన్స్ ఎంత అక్కడ అడుగుతుంటే మేము ఇంట్లో అడుగుతుంటాం. అలా ప్రిపేర్ అయిపోయి కూడా పర్ఫెక్ట్ అయిపోయాం. సూపర్. ఐ కెన్ సీ ద ఎక్సైట్మెంట్. ఇట్స్ ఫన్. అండ్ ఐ ఆల్సో నో ఇది డబ్బు కోసం కాదు, గెలిచారని ఒక ఆనందం. డెఫినెట్లీ డెఫినెట్లీ. ఐ అగ్రీ కంప్లీట్లీ విత్ యు. లవ్లీ, వండర్ఫుల్ అండి. లెట్స్ గో టు ద నెక్స్ట్ కపుల్. ఎవరు? చెల్లెమా, రెడీయా? yes అనియా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం చెప్పగలరో లేదో. మీ శ్రీవారి పాకెట్ లో ఉండే కోమ్ ఏ కలర్ లో ఉంది? తనకి కోమ్ ఉండదు పాకెట్ లో. రెగ్యులర్ గా వాడే బ్రష్ వాడేవర్? బ్లాక్. ఓకే, మీరు చెప్పండి భరత్ గారు. బ్లాక్ కలర్. రైట్ ఆన్సర్. భరత్ గారు, ఎస్ సార్. మీ శ్రీమతి వద్దని అంటున్నా వినకుండా మీరు కొన్న వస్తువు ఏంటి? అలాంటిదైతే ఏం కొనలేదు సార్ ఇప్పుడు. ఓకే, మీరు చెప్పండి కరుణ గారు. డ్రెస్సెస్. రాంగ్ ఆన్సర్. 2 lakhs. 0 కట్ అయింది. 2 lakhs. కరుణ, యా. మీ వారు ఎక్కువగా హమ్ చేసే సాంగ్ ఏంటి? పల్ పల్ దిల్ కే పాస్. ఓకే, లవ్లీ, ఫాస్ట్. చాలా ఫాస్ట్ గా చెప్పారు. భరత్ గారు, మీరు చెప్పండి మీరు ఎక్కువగా హమ్ చేసే సాంగ్ ఏది? సాంగ్ పల్ పల్ దిల్ కే పాస్, హిందీ మూవీ సాంగ్. రైట్ ఆన్సర్. లవ్లీ. 2 lakhs. ఫోర్త్ క్వశ్చన్. భరత్ గారు, ఎస్ సార్. మీ శ్రీమతి ఎమోషనల్ అనుకుంటున్నారా, ప్రాక్టికల్ అనుకుంటున్నారా? ఎమోషనల్ సార్. ఓకే, కరుణ గారు, వాట్ డు యు సే? ఇమోషనల్. అయ్యో, రైట్ ఆన్సర్. I love your modulation. Emotional. So sweet. 2 lakhs again, still on. థ్యాంక్ యూ.
లాస్ట్ క్వశ్చన్, మీరిద్దరు ఫస్ట్ టైం కలిసిన ప్లేస్ ఏమిటి కరుణ? సిటీ సెంట్రల్ లైబ్రరీ. భరత్ గారు? City Central Library, sir. Right answer. 2 lakhs is yours again. Fish ball, please come out. సిటీ సెంటర్ లైబ్రరీ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీలో. చదువుకోవడానికి వెళ్తారా, లవ్ చేసుకోవడానికి వెళ్తారా, సైట్ కొట్టుకోవడానికి వెళ్తారా, పెళ్లి చేసుకోవడానికి వెళ్తారా? యాక్చువల్లీ ఒక యాడ్ ఫిల్మ్ కోసం నేను అక్కడ ఒక ప్రోగ్రామ్కి గెస్ట్గా వెళ్ళాను. యాడ్ ఫిల్మ్ ఉందనేసి తను నన్ను మోడల్, యాడ్కి మోడల్ కావాలని తను వచ్చి సెలెక్ట్ చేయడం జరిగింది. అక్కడే ఫస్ట్ టైం కలిసాము, అది ఫస్ట్ ప్లేస్. అక్కడే చూసాను, చీకట్లో సరిగ్గా కనబడలేదు కుట్టాను. దేర్ వాజ్ నో ప్రాపర్ లైటింగ్. ఇంకా బాగుందా? లేదు కనబడలేదు, అర్థం అవ్వకుండా లేదు తను వద్దు అని డిసైడ్ అయిపోయాము. అప్పటికి తెలుసు మీరు? లేదు, దట్ వాజ్ ద ఫస్ట్ మీట్. ఆమె ఎవరో టీవీలో కనపడతా? లేదు, యాక్చువల్గా నేను తనకి చెప్తే విహారీ ప్రోగ్రామ్ వస్తుంది, తనలో చూడండి అని చెప్పారు. చూసి ఓకే కలుద్దాం ఒకసారి అన్నాను. కలిసిన తర్వాత పెద్దగా అనిపించలేదు. ఓకే అయితే నెక్స్ట్ డే ఆఫీస్లో కలుద్దాంలే అని చెప్పాను. నెక్స్ట్ డే చూసి ఓకే వీళ్ళు పెద్దగా ఎందుకు అనిపిస్తుంది? నా కోపం వస్తుంది ఇప్పుడు అన్నయ్య. ఆన్ స్క్రీన్ తను ఎప్పుడు చూడలేదు. విహారీ ట్రావెల్ ప్రోగ్రామ్ కదా, దాంట్లో జడ్జ్ చేయలేకపోయారు. ఆడిషన్ చేశారు, జ్యువెలరీ యాడ్కి మోడల్ ఉంటే ఎలా ఉండాలి. చేసిన తర్వాత ఈ అమ్మాయి కరెక్ట్, ఈ అమ్మాయినే పెడతాము అని చెప్పారనమాట. ఆ తర్వాత ఇంకా కలవడం జరిగి అండర్స్టాండింగ్ పెరిగి పెళ్ళైపోయింది. Awesome, superb, very sweet couple. Thank you. Congrats again. 2 lakhs. మీరు ఆల్రెడీ 1 lakh కొట్టేశారు కదా, అదే సంపాదించారు. మనకి అండర్స్టాండింగ్. ఇప్పుడు చూద్దాం. Let's work out 20 lakhs now. Okay, Lirisha, you can hear me? Yeah. Lirisha, Sir. మీ శ్రీవారి చేతికి ఎన్ని ఉంగరాలు ఉంటాయి? మా ఆయన అసలు గోల్డ్ వేసుకోరండి. మీరు చెప్పండి విజయ్ గారు. లేవు సార్. రైట్ ఆన్సర్. 20 lakhs is yours. రైట్ ఆన్సర్. మీ శ్రీమతికి డబ్బులు ఇస్తే లెక్క పెడతారా, అలాగే దాచేస్తారా? లెక్క పెట్టండి. లెక్క పెట్టండి. ఓకే, మీరు చెప్పండి లిరీషా. లెక్క పెడతానండి. రాంగ్ ఆన్సర్. 2 lakhs. మీ శ్రీవారికి బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు లిరీషా? ఓకే విజయ్ గారు, మీకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఏఆర్ రెహమాన్ గారు. రాంగ్ ఆన్సర్. సారీ, లిరీషా డిడ్ంట్ నో. గెస్ చేసింది మనీష్ శర్మ అని. ఆయన ఏఆర్ రెహమాన్ చెప్పారు లిరీషా. 20,000 అండి. విజయ్ గారు, మీ శ్రీమతి సెల్ ఫోన్ లో రింగ్ టోన్ ఏమిటి? జజ్జనక. లిరీషా టెల్ మీ. ముందే గెస్ చేసావా? గుర్తు రావట్లేదా? ఆయన చెప్పేశాడు తక్కువని. ఓకే, సారీ, రాంగ్ ఆన్సర్. విజయ్ గారు జజ్జనక అన్నారు. అయ్యో, 2000 రూపీసా? ఓకే, లాస్ట్ క్వశ్చన్. విజయ్ గారు, చెప్పండి సార్. మీ శ్రీమతి ఇంటికి తాళం వేసిన తర్వాత వెనక్కి వెళ్ళి మళ్ళీ చెక్ చేస్తారా, అలాగే వచ్చేస్తారా కాన్ఫిడెంట్ గా? చెక్ చేస్తారా? వాట్ డు యు సే లిరీషా? దిస్ ఇస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఐఎమ్ సారీ. 10 కట్. 200 రూపాయలు వచ్చినాయి. 200. ప్లీజ్ కమ్ అవుట్. థ్యాంక్ యూ. లెట్స్ హావ్ ద ఫిష్ బౌల్ అండ్ జూలక్ టకా ప్లీజ్. కొంచెం ఇష్టం కొంచెం కష్టం రౌండ్ అయిపోయింది. అగైన్ ద కస్టమ్ ఇస్ యు హావ్ టు గో. I have 1 lakh. You have 1 lakh. Wow, that's a good spirit. Okay, దీంట్లో 10,000 గెలుద్దాం. కమ్. $10,000 చూసుకోండి. ఫ్రంట్ నుంచి చేసుకున్నాం, ఓకే. కింద నుంచి చేయకూడదు. ఇది పదవనే. ఒకసారి సార్ అలా చూసుకొని ఇలా వస్తాడు పైకి, అప్పుడు మళ్ళీ వదిలేస్తాడు. అది రివర్స్ చేయాలి ఇప్పుడు మేము. ఓకే, బై లక్. 1,10,000. ₹10. ఇప్పుడు చెక్ ఇవ్వాలి నేను ₹10. నేను ఇవ్వను. ఓకే, థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మా, థ్యాంక్ యూ. బాయ్. ఆల్ ది బెస్ట్. మళ్ళీ వాస్తు ఇదే బాగుంది.
ఎస్పెషల్లీ ఆయనది బాగుందని ఆయన అనుకుంటున్నారు. లెట్ us see. ఫిష్ బౌల్ తేలుస్తుంది ఇప్పుడు, చూద్దామా? నాకు ఒక పెద్ద మీరు తేలుస్తారా? నాకు పెద్ద ఆఫర్ కూడా ఇచ్చారు ఇప్పుడు. ఏది? మా హస్బెండ్ ఒక పెద్ద ఆఫర్ ఇచ్చారండి ఇప్పుడే. ఇప్పుడు ఈ రౌండ్ నుంచి థర్డ్ రౌండ్ కి వెళ్తే 2 tulas గోల్డ్ ఇప్పిస్తా అన్నారు. ఒక సెట్ చూసాం అక్కడ. వావ్, యు వన్ ఇట్ ఆల్రెడీ కదా. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్. వావ్, సూపర్, ఫ్యాంటాస్టిక్. ఓకే, దీని తర్వాత రౌండ్కి వెళ్తే ఇంకెంత ఇస్తారు? అది లేదు, అది అక్కడ వరకే పెట్టుకున్నాం. అంటే హోప్స్ లేకుండే. ఓకే, మీరే తీయండి. they'll be the winner of the prize. అంటే నెక్స్ట్ రౌండ్ లో ఉంటారు. ఓకే, మీ బంగారం మీ కూడా. భరత్ భూషణ్ అండ్ కరుణ winners again. Wonderful. Thank you. Congratulations. Welcome. Two rounds అయిపోయినాయండి from Vivels Raju Rani Jagpati. Now the third round. ఇంకో ఇంట్రెస్టింగ్ రౌండ్. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. మీరు 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 ఇష్టపడ్డారు, పెళ్లి కూడా చేసేసుకున్నారు. పారిపోయి మరి పెళ్లి చేసుకున్నాం. ఎనీవేస్, ఆ రౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు లెట్ us take a small break. Okay, welcome back to Vivels Raju Rani and Jagpati. Thank you. That's me. నేనే ఫిష్ బౌల్ లో ప్రైజ్ మనీ విన్ అయింది మీరు. అండ్ నౌ విల్ గో టు ద నెక్స్ట్ రౌండ్. అవును, వాళ్ళు ఇష్టపడ్డారు. ఈ రౌండ్ రాజుగారు చేంబర్లోకి వెళ్తారు, రాణి గారు చేంబర్లోకి వెళ్తారు. వెళ్ళమంటారా? అన్నిటికీ ఫస్ట్ వద్దండి, అదేదో విక్రమార్కుడు సినిమాలో లాగా ఫస్ట్ దెబ్బలు తినేస్తే అబ్బా టెన్షన్. వాళ్ళు ఏం సెలెక్ట్ చేశారు? టెన్షన్ పెడతాను, ఇప్పుడు వాళ్ళని పంపిస్తాను. మీరిద్దరు యు గో ద మెన్స్ చేంబర్ అండ్ ఫీమేల్స్, ద రాజు గారు చేంబరు, రాణి గారు చేంబరు, అండ్ దెన్ సెలెక్ట్ 3 items. ఆ 3 కెమెరాకి చూపించేసి అక్కడ పెట్టేసి వచ్చేయాలి. ఆ తర్వాత యూ ఎక్స్చేంజ్ అండ్ సెలెక్ట్ ద సేమ్ ఐటమ్స్. 3 6 items. 6 items కరెక్ట్గా సెలెక్ట్ చేస్తే ప్రైజ్ మనీ ఎంత? 30 lakhs. Yes, right, 30 lakhs. ఓకే, మళ్ళీ దీంట్లో కూడా ఒక్కొక్క రాంగ్కి 0 కట్ అవుతుంది. దీంట్లో మళ్ళీ ఎలిమినేషన్ ఉంటుంది. అగైన్ ద కస్టమ్ పార్ట్. రండి, యూ కెన్ గో ఇన్ టు దట్. ఐ గివ్ 30 seconds. Okay, now exchange, please.
ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్ అండి. ఇది కూడా కంపాటబిలిటీ టేస్ట్ ఎలా ఉంటుంది. అబ్బా సిగ్గెందుకు మళ్ళీ టెన్షన్. ఓకే, మీరు రండి, ఇటు రండి. Hey. Lovely. What a timing. చూద్దాం, ఇప్పుడు చూద్దాం. వాట్ డు యూ థింక్? I think I selected correct 2. ఓకే, తను మేబీ 1. ఓకే, మీరు? అంటే మా టేస్ట్ కి తగ్గట్టు అక్కడ ఏం లేవు కాబట్టి ఇద్దరం కలిపి ఒక 4 or 5 అనుకుంటున్నాను. Are we ready for the results? Yes. You are ready? Yeah. చెప్పపోతే? ఏం లేదు. ఓకే, కరుణ, all 3 correct. Bharat, all 3 wrong. 3,000 only. Venu garu 3 correct out of 3. Srivani garu 2 correct out of 3. Congratulations, 3 lakh rupees. So ఇప్పుడు జూలక్ టకమా? Yeah. You have to do 10,000. దీంట్లో కూడా తీసుకెళ్తే ఇంకొంచెం హ్యాపీ అవుతాను నేను. Definitely. So let's go ahead with జూలక్ టక. Yes. Come. 10,000 please. 0. Wonderful meeting you all, and elle mundu oka song. Whatever, song, dance, whatever. Okay, inkoka round varaku wait chestara? Yeah, sure. Meanwhile you can think of what you want to do. Yeah. Okay? Thank you. Wait change just for fun. All around kuda చూసి Yes. let's all live together. Yes. ప్రస్తుతం మీరు ఒక్కరే విన్నర్స్ అండి. ఇంకొక రౌండ్ ఉంది. ఆ రౌండ్ పేరు జంబలకడి పంప. అంటే అటు ఇటు మారుతాం కాదు. ఇది సర్వే క్వశ్చన్ అండి. ఒకే క్వశ్చన్ ఉంటుంది. పర్సంటేజ్ 5% అటో ఇటో మీరు చెప్తే అది కనుక మీరు విన్ అయితే పర్ఫెక్ట్గా. ఇప్పుడు దాకా మీరు ఎంత గెలిచారు? 3 lakhs. 3 lakhs. అది కూడా గెలిస్తే 3 lakhs ఒక 0 యాడ్ అవుతుంది. Wow. 30 lakhs. లేదు ఇందాక 20 lakhs ఇవ్వడానికి చాలా 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 కష్టమైన క్వశ్చన్లు ఇలా తికమక పెట్టారు. ఇప్పుడు 30 lakhs ఇవ్వాలి అంటే అసలు అది డిక్షనరీ తిరగేసినా దొరకదు. అమ్మో. మళ్ళీ దీంట్లో చాయిసెస్ యూజ్ అండి, మీ ఇష్టం. ఇది వద్దు అంట, వద్దు అంటారు. అది రాంగ్ అయితే ఈ 3 ఇస్తారా ఎవరని? అది రాంగ్ అయితే ఒక 0 కట్ అవుతుందండి. మీ 3 lakhs నుంచి 30,000కి వస్తారు. అంటే 30,000, 3 లక్షల, 30 లక్షల. ఆడదామండి. That's the spirit now. Come on. జీరోలో పంపిస్తారేమో. లేదు, జీరో పంపి. మీరు ఆడతారనే నమ్మకంతో ఈ 3 లక్షలు మీకు చెక్ ఇంకా ఇవ్వలేదు. సో దాంతో ఒకేసారి ఇద్దామని చెప్పి
ఓ థ్యాంక్ యూ. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ టు విన్ 30 lakh rupees. పైన తదాస్ దేవతలు ఉంటారట. తదాస్ అన్నారు, నాకు వినిపించింది. But anyways, Amma, generally this is an approximate, I mean the question is complicated because it's a survey question. So approximate గా guess చేసి చెప్పండి. ఓకే, మీరిద్దరూ అనుకుని చెప్పండి. లాస్ట్ రౌండ్ కాబట్టి ఇంకొంచెం టెన్షన్ అందరికి పెడదాం కాబట్టి ఇంకొక 2 నిమిషాల తర్వాత. అందరూ వచ్చేసారా? మేము వచ్చేసాం. ఆల్ రెడీ ఫర్ బెబల్స్ రాజు రాణి జగపతి. కమ్ ఆన్ మూవ్ ఇట్. లాస్ట్ క్వశ్చన్. ఎంత శాతం మంది భారతీయులు తమ వాచ్ లో టైం ఫాస్ట్ గా పెట్టుకుంటే తాము పంక్చువల్ గా ఉండగలరో నమ్ముతారు? యూ కెన్ డిస్కస్. మీరు చెప్పేది ఒక ఫిగర్ దీనిపైన వస్తుందండి. నెక్స్ట్ ఫిగర్ యాక్చువల్ ఫిగర్ వస్తుంది. వాట్ డు యూ గెస్? 35 to 45. మీరు ఒకటి చెప్పండి అంతే. 5% నేను అటు ఇటు. 35 to 40. ఏదో ఒకటి చెప్పండి. 40. ఓకే, లెట్స్ సీ. That's the right answer, and it's 60%, not 40. I'm sorry, 30,000 rupees only. Okay, congrats again. Thank you. కొంచెం వెల్త్గా ఉంది. ఇందాక ఓడిపోయిన కప్పుల్ని పిలిచేద్దామా? Yes, sure. Okay, please come over, Lirisha and Vijay. ఓకే, 1 by 1. వాట్ డిడ్ యూ ఫీల్? షో ఏం ఫీల్ అయ్యారు? చాలా సంతోషంగా ఉందండి. అందులో నా ఫ్యాన్ తో నేను ఆడడం అనేది చాలా చాలా థ్యాంక్ యూ. మీరండి? ప్రతి షో మేము చూసినప్పుడు అనుకుంటాం, అరే మనం అక్కడ ఉంటే ఎలా ఉంటుంది అని. లక్కీగా అసలు ఎంత ఎంజాయ్ చేసావు నా మొహం చూస్తే మీకు తెలిసిపోతుంది. ఫస్ట్ టైం నేను మా హస్బెండ్ తో పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ ప్రోగ్రామ్. ఫస్ట్ గేమ్ మళ్ళీ గెలిచారు కూడా. బంగారం సెపరేట్ గా మళ్ళీ గెలిచేశారు. అది వేరే. మాతో అందరం కలిసాం కాబట్టి వెళ్ళేటప్పుడు చిన్న గిఫ్ట్, మీ డాన్స్ ఏదో చూపించేస్తే we'll all feel happy. Yeah, sure. Okay. Meeting my brother after a long time, it's like I'm still నాకు నమ్మకం రావట్లేదు. నేను జగపతి బాబు గారు. I really miss my brother who is జగపతి బాబు గారు. Thank you. Okay ma, let's have the dance. Yeah.